నాని తాళాలు వేసుకుని పెడతారులే నీ హ్యాండ్ బ్యాగ్ పెట్టుకో అన్న ఇచ్చి నాని అక్కడ ఒక ఫోటో ఉంది నాని. రండి పిల్లలు తీయండి స్టార్ట్ చేయండి. కొండ మీది పండు ఏ పండుగ తిరగండి కన్నీ గారు పండుగ వస్తుంది పండు పండు కాలేజీకి వెళ్తుందా కొండక్క కొండక్క కాలేజీకి వెళ్తున్నావట కిరణ్మయ్య అమ్మే సాయిలా కనబడుతుంది నచ్చినప్పుడు ఎలా ఉంది కాకపోతే అంత పొడిగా ఉండేదని కాదు. ఏదమ్మా రాజు పీలిస్తుంది రాజు తాగుతున్న కలిసి వాళ్ళిద్దరు లింగిలతోనే ఉన్నారు మురళీరావు ఓకే టిఫిన్ చేస్తున్నారు పండుగ కాలేజీకి వెళ్తున్న పండుగ పండుగ కాలేజీకి వెళ్తా అది ఎక్కి చెప్పడం పండక్క కాలేజీకి వెళ్తుందట అండం అది అలా కట్టెలు తీస్తే ఎండ వల్ల ఫోటో పడదు ఎలా ఎయిర్ప్లేట్ ఫ్లైట్లో మీ నాని వీడియో కెమెరా పట్టుకుంటే ఇంకా 4 ఎక్కడ అవుతుంది కానీ మీరు హోటల్లో తీయకండి బాగోదు హోటల్లో తీయటం గుర్తుగా ఉంచుకోద్దండి. కింద తీస్తాం కదా ఈవినింగ్ కానీ ఏంటి అలాగ అర్థం రాసి తీసేది ఒకసారి పెట్ట బాటిల్ తీసేసే ఎక్కడ బాటిల్ ఆ బాటిల్లో మన బాటిల్ బాటిల్ కూడా డబ్బు పెట్టాలయా డబ్బు ఎందుకు ఉంటుంది అర్థం రూమ్ అది బాగుంది బాత్రూంలోనే రూమ్లో నన్ను పెట్టాడు అదే తల ఆరబెట్టుకుని తల ఆరబెట్టుకుని అదే అక్కడ వాళ్ళు చూస్తూ ఉంటారు ఇవ్వాలండి మీ షేవింగ్ ఇది ఊరిగా కొనియాలన్నారు సాయి మళ్ళీ నేను చూసాక ఫోన్ చేస్తామా బాయ్. ఓకే బాయ్. నేను అడగంటే ఏంటండి పార్క్ జులాజికల్ పార్క్ జులాజికల్ పార్క్ అదే పార్లమెంట్ బాగుంది. పార్లమెంట్ టీవీలో చూస్తారా? పార్లమెంట్ బాగుంది.
ఇదే పార్లమెంట్ భవన్. అదిగో అది చూడు మమ్మీ రౌండ్ ఇక్కడ ఆపడానికి అవుతుంది. అది కూడా అదేమ్మా, అదిగో పార్లమెంట్ భవన్ అది. తీసుకెళ్ళిపోతాం అలా. ఇప్పుడు ఢిల్లీలో ఇలా తిప్పి తీసుకొచ్చేస్తాం గేట్ వరకు. ఇదేంటండి వాట్ డాడీ పార్లమెంటా? పక్కన అసెంబ్లీ చేసుకునే స్థలం ఉంది. అలా రాష్ట్రపతి భవన్ అది పెద్దది. झंडा हम जिसवा रुक नहीं सकते हैं, रुक नहीं सकते यहाँ पे। नो ठीक होता हाँ चलेंगे वो। డాడీ ఆపకూడదు మళ్ళీ అడిగితే అదో బాధ ఆపియండి. ఇది పర్లేదు. ఇది కనబడదు ఈ వైపు అన్ని ఇది ఉన్నది అక్కడ నీ తల్లి లక్కీ లక్కీ తాజ్ మహల్ వండుద్దా? తాజ్మహల్ కాదు ఇది. తాజ్మహల్ కాదు తీసండి. తాజ్మహల్ రేపు అది తాజ్ మహల్ వచ్చింది. सिटी बनाओ इंडिया गेट। ఓకే ఇండియా గేట్. ఇండియా గేట్. ఇండియా గేట్ అదే చెల్లి ఫ్రెండ్స్ అల్లది అదిగో అబ్బా కరెక్టే. ఇండియా గేట్ అయితే చూడు పండు తిన్నంగా చూడలేదు. అది ఇండియా గేట్. ఇండియా గేట్ అసలు ఇండియా గేట్ అన్ని ఉన్నాయి. అది రాష్ట్రపతి భవనం. అది అది అసెంబ్లీ డాడీ. ఆ రాష్ట్రపతి భవన్ అది. అది అదే కదా మనకి నోట్ల మీద అదే से भवन सामने लिखा ना वो। అదే పార్లమెంట్ అవుతుంది. అది రౌండ్ చూసావా డాడీ? పార్లమెంట్ సమావేశాలు టీవీలో టీవీలో అదిగో అదే అక్కడ ఎక్కడ ఆపనివ్వరు అనమాట. కొంచెం లాస్ట్ అంతా అదే కదా ఏజెంట్ ఇక్కడే ఉంటారు మోడీ. ఆపుతారా नहीं वहाँ पार्किंग करेंगे, वहाँ बच्चे खेलेंगे तो उनको बढ़िया। क्या भाई నువ్వు నేను చూస్తాం. లెక్కిస్తే పట్టుకొచ్చేలా డ్రైవర్ సరిగ్గా బ్యాగ్ వెనక్కి పెట్టి ఫోటో దిగుతామని పెట్టి ఫోటో దిగుతాం. ఇక్కడ దిగి పార్క్ చేసుకుని వెళ్ళమ్మా. ఎలా మందిర్ అంటే పాలరాయితో ఉంటుంది కదా.
చాలా పెద్దది ఇక్కడదే బిర్లా కట్టించింది. మా అమ్మ మా ఇంటికి వెళ్తున్నామా? మా అమ్మ ఇప్పుడు మనం ఇంటికి వెళ్తున్నామా? ఇల్లు ఇక్కడే ఉంది. ఢిల్లీలో ఉంది. ఇండియా గేట్ చూడడానికి వచ్చాం. ఇంటికి వెళ్తావా? ఎక్కడి నుంచి వస్తే ఇప్పుడు తులసి నించో చూడండి, ఎక్కడి నుంచో లేదా చూడండి తులసి చూడండి ఎక్కడి నుంచి వస్తే ఇప్పుడు అదే కన్నీ లెక్కి నువ్వు ఉంచమ్మా మమ్మీతో మమ్మీతో నుంచు మమ్మీతో నుంచు నువ్వు ఒకదాన్ని తీస్తామ్మా పండు నువ్వు నా వీడియో ఎవరికి అక్కర్లేదు నా వీడియో ఎవరికి అక్కర్లేదా లేదమ్మా లక్కీ చూడు చూడండి మన ఇద్దరికి తీస్తాం లేట్ పుట్టావా ఇందులో కూడా లేదు. ముందు నొక్కేసండి డాడీ. ఉందమ్మా ఆర్ రావాలి రికార్డింగ్ రావాలి వచ్చింది డాడీ, ఆర్ఈసీ అని వచ్చింది. వచ్చింది రికార్డింగ్ అవుతుంది అందరినీ తీసుకోవాలి చుట్టూ కన్నయ్య అదే రాజు కన్నయ్యని పట్టు వాళ్ళు అక్కడే నొక్కాలి తెచ్చుకోవడానికి అదే ఎరకోట అదిగో కనిపిస్తుంది కదా అటు చూడు ఒకసారి ఎరకోట అదే ఎరకోటని కూడా ఫోటో తీసుకున్నాం కదా అందరం లోపలికి వెళ్ళి వచ్చి ఇల్లు కాదు కోట. లక్ష్మి బాపిను తీయు లోపల తిరగొచ్చురమ్మా లోపల తిరగవచ్చమ్మా లోపల మార్కెట్ ఉంది లోపల పెట్టవి ఇక్కడ పెట్టది లక్కీ ఆడ వదిలేసింది. ఇంకా ఇది అంతా మార్కెట్ మటక లోపలికి అలాగ వెళ్ళాలి అలా లోపలికి ఇదిగో రాజు చూడే ఇది ఎలా ఉంటుంది కరోల్ బాగ్ అది ఎలాగ ఉంటుంది మార్కెట్ కరోల్ బాగ్ ఎలాగ ఉంటుందమ్మా ఇంకోటి ఏదో పేరు చెప్పారు అది ఇలాగే ఉంటుంది. అది పాలికా బజార్ అంటే అండర్గా ఉంటుంది అది లోపలికి బయటికి కనిపించి లోపలికి దిగి అండర్ గ్రౌండ్ మార్కెట్ అన్నమాట అది. అయితే మీరు కర్ణాటక ప్లేస్ ఒకటే వెళ్ళలేదేమో డాడీ అయితే అది కూడా వెళ్ళే ఉంటారు మర్చిపోండి. ఏమైతే ఇది కొత్త పెట్టారు కదా చాలా
అమ్మ కొక్క ఎప్పుడైనా తాగొద్దు. అమ్మా ఫ్లాగ్ చూడమ్మా. లక్కీ లక్కీ సెల్యూట్ చెయ్యాలి. కానీ ఫ్లాగ్ చూడు, ఇండియన్ ఫ్లాగ్. అవును కానీ అది చెప్పేయి, జై హింద్ జై హింద్ చెప్తా కానీ. ఇక్కడ ఉంచు, ఎర్రకోట చూడండి. ఇక్కడ ఫోటోలు దిగాలి. దిగి देखने का अगर तुम यू टर्न बेस्ट तुम नहीं बात करो तो यू टर्न लेके आओ, मैं फोटो लेके आ गया. दोबारा लिमिट చాలా కష్టం అవుతుంది. आप देख लो आराम से. ఎలా చూస్తే ఎయిర్పోర్ట్ మరి. मैं आगे गाड़ी पार्क करता हूँ, आप पूरा देख लो. ఓకే పార్క్ చేసి చెప్తున్నాడు జాగ్రత్త తీసుకొని వెళ్ళండి. ఇంకా ఎంత దూరం ఉందండి బాబు? వచ్చాం కదా. వచ్చావా? కూడా నడకుండా బాబు ఎయిర్పోర్ట్స్ ఉంటాయి అది కూడా. అదే అదే ఏదమ్మా కన్నీ లక్కీ కన్నీ ఎందుకమ్మా కొట్టదని లక్కీ అలాగే రికార్డ్ అవుతుంది. ఆర్ఈసీ మమ్మీ మొక్కలు పెట్టాలి. మా మొక్కలు కూడా పెట్టచ్చు. ఆపినప్పుడు నొక్కి బట్టలు నొక్కితే స్టాండ్ మీద రావాలి. ఎస్టీడీ అది అది పట్టుకో, ఇది వదిలి అలాగా. ఇక్కడ చూడు, ఇక్కడ చూడు, అదిగో అదిగో అది అలా చూడు. అది బాగుందా? కనిపిస్తుంది ఇక్కడ, ఇక్కడ కనిపిస్తుందా? అది అది అంతే అంతే నొక్కి మళ్ళీ. ఓకే 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 మీరు గెస్ట్. ఓకే రండి రండి దేకో రండి రండి కన్నీ కన్నీ రా. తీసాను రా తీగోనా అలా ఉంది. హలో ఇదిగో फिश दिखाएंगे फिश. పట్టుకోమ్మా చెయ్యి. చాలా బాగుంది. పట్టుకొని చెయ్యి చూడమ్మా. అమ్మా కింద నీరు అది చూడు, అటుగా చల్లవు కదా.
ఇక్కడ 10 నిమిషాలు కూర్చోవచ్చు. బాగుంది. ఎంత బాగుందో. వద్దు ఇలా ఎత్తున్నాను ఆయన జలమను ఆయన జనమలండి. బావగారు నువ్వు చీకట్లోనే కదా ఇక్కడ ఫోటో దిగారు. అంటే బావగారు తాజ్మహల్ హోటల్లో దిగారు. తాజ్మహల్ హోటల్ ఎక్కడ ఉంది కదా? తాజ్మహల్ హోటల్ अभी दिखाऊंगा అక్కడ దిగారు. ताज मौर्य ताज मौर्य। दोनों साथ साथ జస్ట్ ఇండియా గేట్ పక్కనే ఉన్నారు. తాజ్ మౌర్య. సూపర్ ఉందబ్బా. లక్కీ గౌరవ్ సూపర్. కన్నయ్య డాన్స్ చేయరా? ఓకే లాగా ఉంది. ఏం కావాలి? పద పద పద. దా బంగారం. కన్నయ్య ఇప్పుడు ఇది అమ్మ లక్కీ సూపర్. మా కన్నీ గడ్డ ముందుది. కన్నీ పెట్టండి. సినిమా తెస్తుంది. కన్నీ పెట్టండి నా దగ్గర అగ్గురి తీసి. మమ్మీ అలాగే నుంచో అరా కన్నీ లక్కీ ఇద్దరికి కింద అది ఇద్దరు పిల్లలకి నాకు రండి రండి. కన్నయ్యకి చుట్టూ వెళ్ళా మాట్లాడుకోండి. ఓకే 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 పై ఇక్కడ కారు ఆపకూడదు కదా? ఆపు. అదిగో నాకు అక్కడికి డాడీ లెఫ్ట్ లో బిల్డింగ్ బాగుంది. ముందు నుంచి కటింగ్స్ అయ్యి కటింగ్లో మనం వచ్చి కటింగ్లో అదిరిపోయిందమ్మా. కటింగ్ అదిరింది. సూపర్ ఉంది. యూరప్ కటింగ్ మిగతా ముందంతా బాగాలేదు. ఇంకా సూపర్ ఉంది. అది సైబర్ కంపెనీ సైబర్లా కనిపించింది. అమ్మో బాబా సూపర్ ఉన్నాయమ్మా. అబ్వియస్ ఇల్లు చూడే సెల్ఫీ కాదు. నేను ఈ అపార్ట్మెంట్స్ చూపిస్తున్నాను. చూడు ఎంత ఉన్నాయో రాజు. చూడే అబ్బా సైబర్ చూడమ్మా. మైక్రోసాఫ్ట్ చూడమ్మా. రైట్. ఏ మెట్రో ట్రైన్ పైన మెట్రో ట్రైన్ ఢిల్లీ హర్యానా బార్డర్ ఇంకా మనం తిరిగినంత న్యూఢిల్లీ. ఇది అడవి అన్నమాట. మనం తిరిగిందంతా న్యూఢిల్లీ. పాత ఢిల్లీలో కూడా మనం అడుగు పెట్టలే. మనం తిరిగిందంతా న్యూఢిల్లీ. ఇప్పుడంతా హర్యానా బార్డర్. అసలు ఓల్డ్ ఢిల్లీలో రిక్షాల్లోనే వెళ్ళాలి. మనం వెళ్ళలేదు. దేనికది కేటాయించాను. ఈ ఏరియాలో ఎక్కడో ఉండుంటుంది సేవ. చూసాం కదా నజఫ్గఢ్లో నేను లేచి షేడింగ్ వాళ్ళకి వెళ్ళేవాడు. अभी जाएंगे अंदर. अब इसके अंदर की बनाना. అందరం అది. ఓహో ఇది ఏ పండు చూడమ్మా బేటా ఢిల్లీ ఏమో. ఓహో పైన చూడు ఎలా పెట్టాడు. వావ్ పైకి చూసావా పండు? నచ్చిందా నీకు? భలే ఉంది కదా డాడీ. వీడియో తీయండి. ఇలాంటి ఫోటోల్లో పడవు వీడియోస్ వాళ్ళు ఉంటాయి కదా అలా ఫీలింగ్. ఢిల్లీ నెక్స్ట్ తీయండి. ముంబై కూడా ఇలాగే వెళ్ళి చూసి వచ్చేయాలి చెల్లి. మనం ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళాం. ఇప్పుడు బాగా పెద్దది అయిపోయిందంట ముంబై. న్యూయార్క్ లాగా అయిపోయింది. అక్కడ బొంబాయి శివ గారు ఉన్నారు. వాళ్ళు గెస్ట్ హౌస్లు ఉన్నాయి. తర్వాత అక్కడ 3 మనకి ఒక ఇన్నోవా ఇస్తే మన ఫ్యామిలీకి చాలు. మనం ఎక్కువ మందికి కాదు కదా డాడీ. మనకి బొంబాయిలో ఒక ఇన్నోవా ఇస్తే చాలు. మోతీ మహల్ మా పీవీఆర్ సినిమా హాల్ మా ఇక్కడ ఢిల్లీలో ఉందా మా పీవీఆర్ ఇక్కడ సినిమా హాల్. మీరు ఇండియా ఫేమస్. 4 फिल्म चलती है. ఐమాక్స్ అయితే దేశానికి ఒకటే ఉంటుంది కానీ పీవీఆర్ బాగా ఫేమస్ అది బాగా. అది స్టార్టింగ్ ముంబై వెళ్తుంది డాడీ. సింగపూర్లో కూడా ఉంది. అదే వాండర్ ఉంటాడు కలుస్తాడు కదా పీవీఆర్. ఒక్కటి సినిమాలు తీస్తుంటాడు కదా పీవీఆర్ పిక్చర్స్. పీవీపీ వెంచర్స్. పీవీఆర్ పీవీపీ
ये डीएलएफ ने अपना पर्सनल रोड बनाया है ये। DLF వాళ్ళు పర్సనల్ గా రోడ్ వేసుకున్నారు ये मेट्रो पर्सनल उसकी रैपिड मेट्रो మెట్రో కూడా పర్సనల్ रैपिड मेट्रो ఎవరమ్మా? DLF వాళ్ళు అందుకే పైన ఫారం లాగా ఉంది. DLF అంటే మనం మలేషియా క్రికెట్ స్టేడియం చూసాం కదా DLF అలాగనమాట వాళ్ళు వేసుకున్నారు పర్సనల్ గా డీలో 5 హెక్టార్ ఆల్దే ఇదంతా ఆ లోన్ వేసుకున్నారు పర్సనల్ మెట్రో ఎంత ఆల్దేనట్టు అది మొత్తం అంతా వేల కోట్లు టన్ లక్షల కోట్లు టన్నర్ అది ఉంటుంది. చూడు ఇక్కడ ట్రైన్ లెంతస్ ఉన్నాయి మధ్యలో ట్రైన్ పెట్టారమ్మా. ఆ పైతేడి మెట్రో ట్రైన్ ఎంత బాగా చేశారు. सुपर मेट्रो है మెట్రో ఆ పైతే ఇదంతా మెట్రోవే. रैपिड मेट्रो ये गुड़गांव चलती मेट्रो గురుగాం गुड़गांव यहाँ से ना स्टार्ट होगी एमएस मॉल तक అబ్బా ఏనో బాగా డెవలప్ నిన్నంతా న్యూఢిల్లీ ఈ రోజంతా హర్యానా हरियाणा ही नई दिल्ली में होना है అరే ఢిల్లీ కలిసిపోయినట్టే. కలిసిపోయింది ఇప్పుడే కలిసి హర్యానా అదే కదా गुड़गांव గురుగాం ఇది గురుగాం ఇది సిటీ కిరణమా ఇది గురుగాం ఉంటుంది మరి. గురుగాం అంటే మారుతి కంపెనీ అన్నీ ఉంటాయి కదా. చెల్లి ఇటు చూడు ఒకసారి ఇటు చూడు ఆ ఫ్రంట్ బిల్డింగ్ చూడండి. అదేనండి అపార్ట్మెంట్స్ చూడండి DLF వాళ్ళు ఒకవేళ ఢిల్లీకి వేస్తుంది ఇలాంటి బయట చెల్లి చూడు इसको बोलते हैं गोल्फ कोर्स रोड చెల్లి ఇక్కడ ठीक है सबसे महंगा गुड़गांव में गोल्फ कोर्स ये फ्लैट है ना ये दिख रहे రైట్. ये फ्लैट 7 करोड़ का फ्लैट है అదే ఫ్లైట్ अरालिया ఫ్లైట్ కనబడ్డాయి 7 करोड़ के है एक చూసాడు ఫారం లాగా ఉంది. మూల స్తంభం అలా ఉంది. ఏదమ్మా అట్లా ఇది అయిపోయింది. ये ऑफिस ये ऑफिस అది वो పైన చెల్లి బాబు వాము డాడీ అది పైన కనబడతలేదు మా అమ్మ చూశాను బాబాయ్. చూశాను సింగపూర్లో ఉంది. ఇడ్లీ యూరోప్ అని అది తెలిసిన నాకు కరెక్టే చెల్లి ఢిల్లీ యూరోప్ అయినా నిజంగా కత్తి బాగుంది అది కత్తుంటుంది నాని ఎంత చూశాను నువ్వు ఇంత బిల్డింగ్లు కూడా చూసావమ్మా. ఇదే చూడటమా? ఆ బొంబాయిలో DLF అంటే కన్స్ట్రక్షన్ కంపెనీ క్రికెట్ స్టేడియం కట్టిందా బిల్డింగ్లమ్మా బాబు. వాళ్ళు ప్రత్యేకంగా మెట్రో వేసుకున్న బిల్డింగ్ లెక్క ये गोल्फ कोर्स है यहाँ గోల్ఫ్ కోర్స్ రమ్ ఇది. ఇక్కడికి వస్తారు సచిన్ అన్నావు కదా. సచిన్ ఎక్కడ కట్టాడు హైదరాబాద్ గచ్చిపోయి ఢిల్లీకి రాడు హైదరాబాద్ అడిగాడు అది హెయిర్ కటింగ్ తో అన్నం వెళ్తాడు హైదరాబాద్ రావడానికి. ఆ సొంత ఫ్లైట్ ఉంది కదా మనకి. చార్టర్డ్ ఫ్లైట్స్ అందరు క్రికెటర్స్ ఈ రోడ్డు ఎక్కడి నుంచి పోవాలి అంటే ఈ రోడ్డు అంటే ఇదంతా అడిగి ఇచ్చారు మనకి కట్టుకోమని. ఇదంతా బంగారం ग्रीन చేస్తారు. बेल्ट है पूरा जंगल है జగ్గిలు అనగా లేసుకొచ్చినారు ఇదంతా గ్రీన్ బెల్ట్ అట మరి. ఇంకా కనిపిస్తుంది కదా దూరం ఏది చెట్లు చూశాను. अगली बार आओ तो यहाँ भी बिल्डिंगें मिल जाएंगी చేశాను ఇంకా ఆపేయండి. బాబు అడిగి ఎక్కి తీయమని చెప్పింది బాబు. వాళ్ళు తీసుకుంటాం పైన. इधर बहुत जंगल पूरा है జంగి జంగి ఆ బిల్డింగ్ కూడా మా ఎంత బిల్డింగ్ ఉన్నాయో ఆ బిల్డింగ్ జంగిల్లో